కల్పనాని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక నైట్ డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ కల్పనాని చూస్తూనే ఎమర్జెన్సీ కేసుగా అల్ట్రాసౌండ్కి పంపించి టెస్ట్ చేయిస్తే అపెండిక్స్ వాపని నిర్ధారించి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పింది. అలాగే వెంటనే చేయమని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి డాక్టర్తో మాట్లాడటానికి వెళ్ళింది యశిక. ఇందిరాగారు కన్నీరు పెట్టుకుంటుంటే గిరిజమ్మ ఓదారుస్తూ అమ్మాయికి ఏం కాదక్క, పొద్దున్నకంతా నయమవుతుంది చూడని ధైర్యం చెప్పింది. అది కాదు గిరిజ, పెళ్లి కావాల్సిన పిల్లకి ఆపరేషన్ అంటే దాని ఒంటి మీద కత్తి ఘాట్లు పడతాయి. రేపు పెళ్లి ఎలా అవుతుందని నా భయం అంది. డాక్టర్తో మాట్లాడి వచ్చిన యశిక తల్లి మాటలు వింటూ భుజం మీద చెయ్యి వేసి భయపడకుమా, కల్పనకి లెప్రోస్కోప్ విధానంలో ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడి వచ్చాను. ఈ ఆపరేషన్లో త్వరగా కోలుకుంటుందని కూడా చెప్పారు అంది. నువ్వు కంగారు పడకు అని భరోసా ఇచ్చి పక్కనే కూర్చుంది. మార్నింగ్ ఎప్పట్లా టైంకి యశి కోసం ఇంటికి వచ్చిన డ్రైవర్కి ఆమె ఎంతసేపటికి రాకపోవడంతో ఫోన్ చేశాడు. నైట్ ఆపరేషన్ అయ్యాక మార్నింగ్ వరకు కల్పనని అబ్జర్వేషన్లో ఉంచి 9ంటికి రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇందిరాగారు కల్పన దగ్గరే ఉన్నారు. ఎలా ఉందమ్మా అంటూ. రాత్రంతా నొప్పి లేదని చెప్పాకే ఆమె కంగారు కాస్త తగ్గుముఖం పట్టింది. నైట్ నుంచి మంచి నీళ్ళు కూడా తాగకుండా ముగ్గురు అలాగే ఉన్నారు. వాళ్ళ కోసం టిఫిన్ కాఫీ తీసుకురావడానికి యశిక కిందకు వెళ్ళడానికి లిఫ్ట్లోకి వస్తుండగా ఫోన్ వచ్చింది. డ్రైవర్ నెంబర్ చూసి లిఫ్ట్ చేసి సారీ అన్నా, మీకు చెప్పలేదు, నేను ఇవాళ రాలేను, హాస్పిటల్లో ఉన్నాను, మేడంకి ఫోన్ చేస్తాను, మీరు తిరిగి ప్యాలెస్కి వెళ్ళిపోండి అని చెప్పి యమునా గారికి కాల్ చేసింది. యశిక రాలేదని గుమ్మం కేసి చూస్తుండగానే ఆమె నుంచి ఫోన్ వచ్చింది. హలో మేడం, నేను యశిక, నీ గురించే చూస్తున్నాను, ఏంటి ఇంకా రాలేదు, ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయా అని మృదువుగా అడిగింది. మేడం నేను హాస్పిటల్లో ఉన్నాను, మా చెల్లికి రాత్రి సడన్గా స్టమక్ పెయిన్ అటాక్ అయ్యిందని జరిగిందంతా చెప్పి ఒక 1 వీక్ లీవ్ కావాలి మేడం, అమ్మ ఒక్కటే తనని చూసుకోలేదు, ఆమెకు కూడా హెల్త్ బాగాలేదు అంది. నువ్వు అంతలా అడగాలా అని ఏ హాస్పిటల్ అడిగితే హాస్పిటల్ నేమ్ చెప్పి సార్కి కూడా ఒక మాట అని ఆగింది. ఆదితో నేను మాట్లాడతాను, నువ్వు కంగారు పడద్దు, జాగ్రత్త అని చెప్పాక ఆ ముందు రోజు రాత్రి బిజినెస్ మీటింగ్ కోసం ఆదిత్య వెళ్ళడంతో అతనికి కాల్ చేసి విషయం చెప్పారు. శివాని తోడుగా తీసుకెళ్ళమని చెప్పి ఆ హాస్పిటల్ చీఫ్ తనకి తెలిసిన అతనే అవ్వడంతో కాల్ చేశాడు ఆదిత్య. అంత పెద్ద వ్యక్తి స్వయంగా ఫోన్ చేసి చెప్పాక అతని మాట కాదంటాడా? మెడిసిన్ నుంచి డిశ్చార్జ్ వరకు పైసా కూడా వాళ్ళ దగ్గర పుచ్చుకోమని చెప్పి అదే విషయం రిసెప్షన్లో చెప్పాడు చీఫ్. యమునా గారు శివ ఎస్సీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు. కల్పనని చూసి పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంటికి రాగా మరో 2 రోజులకు కల్పనకి చెకప్ చేసి 1 నెల రోజులు రెస్ట్ తీసుకోమని, ఎక్కువగా కూర్చుంటే పేగులు ఒత్తిడికి గురవుతాయని చెప్పి ఇంటికి పంపించారు. కొత్తగా చేరిన జాబ్ మొదట్లోనే అన్ని రోజులు లీవ్ ఇవ్వమని జాబ్లో నుంచి తీసేశారు. యమునా గారు తామే హాస్పిటల్ ఖర్చులన్నీ చూసుకుంటామని చెప్పారని ఇందిరా గారు చెప్పింది. ఆ విషయం అంతకు ముందే తెలిసిన యశిక వద్దని మనీ ఉన్నాయి మేడం అన్నా కూడా వినలేదు. డిశ్చార్జ్ రోజు శివతో పాటే వచ్చి అమౌంట్ అంతా క్లియర్ చేసి వాళ్ళని ఇంటికాడ దించాకే ఆవిడ వెళ్ళారు. వారం రోజుల్లో కల్పన కాస్త కోలుకున్నాక ఎంతో ఇష్టంగా సంపాదించిన జాబ్ పోయిందని దిగులు ఒక పక్క, తనకి జరిగింది ధనుష్కి తెలియదని బాధ ఒక పక్క కల్పనని డల్గా దిగులుగా మార్చాయి. కల్పన బాధ ఉద్యోగం పోయిందనేమోనని, ఆరోగ్యం బాగుంటే జాబ్ తర్వాత చేసుకోవచ్చని తనకు ధైర్యం చెప్పి వారం తర్వాత ప్యాలెస్కి వెళ్ళింది యశిక. యమునా గారు అప్పుడే రానవసరం లేదని చెప్పినా మనీ ఇచ్చి హెల్ప్ చేసినందుకు తను డ్యూటీ కరెక్ట్గా చేయాలని వెళ్ళింది. ఆ రోజు మ్యాచ్ తర్వాత ఆదిత్యాన్ని చూడలేదు. అప్పటి ఫీలింగ్ ఇప్పుడు అంతగా లేదు కనుక నార్మల్గానే లోనికి వెళ్ళింది. యశిని చూస్తూనే మీ చెల్లికి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతూ ఎదురొచ్చారు యమునా గారు. బాగుంది మేడం, నడుస్తుంది నెమ్మదిగా, చిన్నపిల్ల కదా భయపడిందా? ముందు 2 రోజులు భయపడింది కానీ తర్వాత నేనే నెమ్మదిగా నడిపించడంతో ఇప్పుడు ఒక్కటే అడుగులు వేస్తుంది. యశి కళ్ళు పరిసరాలను పరిశీలిస్తుంటే రా యశి టిఫిన్ చేద్దాం, నువ్వు వస్తావని తెలిసి నేను వెయిట్ చేస్తున్నా అని యమునా గారు అనడంతో ఆమెతో జాయిన్ అయ్యింది. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చిన లలిత నవ్వుతూ మాట్లాడుతున్న యమునా గారిని చూసి ఈమె వాలకం చూస్తుంటే ఆ పిల్లని ఇంటికి కోడల్ని చేసుకోవాలి అన్న ఆరాటం కనబడుతుంది. ఆదిత్య కూడా ఈ అమ్మాయితో తిరుగుతున్నాడని సెక్యూరిటీ చెప్పాడు. అంటే ఆదిత్య కూడా ఈ పిల్ల అంటే ఇష్టమా? లేదు, అలా జరిగితే ఈ అమ్మ కొడుకులిద్దరూ సంతోషంగా ఉంటారు. నాకు నా కొడుకుని దూరం చేసిన వీళ్ళని మాత్రం ఎందుకు సంతోషంగా ఉండేలా చేస్తాను? ఏదో ఒకటి ఆలోచించి ఈ పిల్లని ఇక్కడి నుంచి తరిమేయాలి.
ఏ ఆడపిల్ల వైపు చూడని ఆదిత్యని ఈ పిల్ల తన వైపుకు తిప్పుకుంది. అలాంటిది ఈ పిల్లని దూరం చేస్తే ఆదిత్య పెళ్ళనే మాట చస్తే ఎత్తడని ఎలాంటి పథకం వేయాలని రచించడంలో పడింది. అరే యాదగిరి వాడి పేరు, నేను చెప్పిన టైంకి పని ఉందని బయటికి వచ్చేయి. అక్క, ఎవరికైనా దొరికితే చంపేస్తారేమో, నీకేం కాకుండా నేను చూసుకుంటాను కదా, మర్చిపోకూడదు. సరే అక్క. గార్డెన్లో చెట్లకు నీళ్లు పడుతున్నట్టు వాడు, పూజ కోసం పూలు కోస్తున్నట్టు లలిత మాట్లాడుకుని ఎవరు తమని చూడకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. లలితమ్మ ఇంట్లోకి వచ్చేసరికి అప్పుడే వచ్చింది యశిక కూడా. యమున గారు పూజకు వెళ్తూ యశిని పలకరించి పూజ చేసి వస్తానని చెప్పి లలితమ్మ ఇచ్చిన పూల సజ్జ తీసుకుని పూజా మందిరంలోకి వెళ్ళింది. ఆమె అరగంట వరకు బయటకు రాదని, ఇంట్లో ఆదిత్య శివ లేరని తెలిసిన లలిత యశితో మాటలు కలపాలని ఏదో పని చేస్తున్నట్టు నటిస్తూ, ఏమ్మా యశిక, మీ చెల్లికి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. బాగుంది ఆంటీ అని బ్యాగ్ పక్కన పెట్టి, బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు అని అడిగింది. ఏదో ఇంటికి యజమాని అయినట్టు, ఇది తన సొంత ఇల్లు అయినట్టు, పని వాళ్ళకి ఆర్డర్ వేసినట్టు ఎలా అడుగుతుందో చూడని కోపంగా ఉన్న పైకి మాత్రం, ఇవాళ కిచిడి చేయమన్నారమ్మా, ఆదిత్య బాబు లేడు కదా, అమ్మగారికి అది ఇష్టం అందుకే చేశాను, పెట్టివనా నీకు అని అతి ప్రేమ ఒలకబోసింది. మేడం రానివ్వండి తిందాం అని హాల్లో కూర్చొని ఉన్న మ్యాగజైన్ చదవడం మొదలుపెట్టింది. ఇంట్లో ఆదిత్య లేనప్పుడు చాలా ఫ్రీగా నవ్యలాగే హ్యాపీగా ఉంటుంది. యశిని చూసి ఇంట్లో ఎవ్వరికీ లేని హక్కు, కలిసి తినే చనువు యశికి వచ్చిందని కుళ్ళుకొని చచ్చిపోతుంది లలితమ్మ. అరగంటకు హారతి తీసుకుని బయటకు వచ్చారు యమున గారు. హారతి తీసుకుని బొట్టు పెట్టుకుంటూ, ఈ శారీలో మీరు చాలా బాగున్నారు మేడం. కాటన్ చీరలో 3/4 హ్యాండ్స్, ఫుల్ కాలర్ నెక్ బ్లౌజ్లో ఒద్దికగా చాలా గౌరవంగా నిండుగా హుందాగా ఉన్న ఆమెను చూస్తూ, ఆదిత్య ప్రత్యేకంగా నేయించి తెచ్చిన చీర, ఇలాంటివి ఇంకా 25 పైనే ఉన్నాయి అని ఎంతో అపురూపంగా కొడుకు తెచ్చిన చీరను తడుముకుంటూ చెప్పింది. అవునా సార్, మీకు చీరలు కూడా తెచ్చి పెడతారా? దట్టు ఇంత మంచిగా సెలక్షన్ చేసి. నిజమేనా? నమ్మలేక అడిగింది. నేను కట్టుకునే ప్రతి చీర ఆదిత్యనో నవ్యనో తెచ్చినవే యశి, తప్ప నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళను. ఇక్కడికి వచ్చాక నవ్యతో పిల్లల కోసం కావాలంటే వెళ్తాను, తప్పితే దేనికోసం నేను బయటకు వెళ్ళే అవసరమే ఉండదు. ఆశ్రమం విషయాలు చూసుకోవడానికి వెళ్తుంటాను. ఆది నన్ను మహారాణి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడమ్మా. వాళ్ళ నాన్నకు ఉన్నా కూడా ఇలా చూసుకునేవాడు కాదేమో. మీరు పడిన కష్టాల ముందు ఇప్పుడు అనుభవించే సుఖమంతా చాలా చిన్నదేమో కదా మేడం. నిజమే, కానీ ఆది ఆ ఒక్క వ్యాపారం వదిలేస్తే నేను ఇంకా సంతోషంగా తృప్తిగా ఉండేదాన్ని. కానీ వాడు వదలడం లేదు. ఇప్పుడు ఎంత సుఖం అనుభవిస్తున్నా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా ఉంది. మీరు అవన్నీ ఆలోచించకండి, కూర్చోండి, బ్రేక్ఫాస్ట్ పెడతాను అని లలితమ్మ తెచ్చిన ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేస్తూ వాటర్ పోసి తను కూడా కూర్చున్నాక ఇద్దరు మాట్లాడుకుంటూ తింటూ, ఇప్పుడు మీకు ఒకరికే శారీస్ తెస్తున్నారు, రేపు భార్య వచ్చాక కూడా అలాగే తెస్తారా మీకోసం అని చమత్కరించిన యశిని ఆశ్చర్యంగా చూసిన యమున గారు. ఇంటికి కోడలా? ఎవరు యశి అని అడిగింది తింటున్నదలా ఆపేసి. ఎవరేంటి మేడం, మినిస్టర్ కూతురు మీ ఇంటికి కోడలు అవుతుందిగా, మొన్న వచ్చి మాట్లాడి వెళ్ళారు కదా, నాతోనే జోక్స్ వేస్తున్నారా అని ఆట పట్టిస్తుంటే, ఏమంటున్నావు యశి, మినిస్టర్ కూతురు ఇంటి కోడలని ఎవరన్నారు నీతో? యశిక అని కాకుండా మరొకరిని ఆ ప్లేస్లో ఇప్పటి వరకు ఊహించని యమున గారు కాస్త సీరియస్గా అడిగారు. అక్కడే ఉన్న లలితమ్మకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. గుటకలు మింగుతున్న తనని కోపంగా చూసింది యశిక. అంటే మొన్న వచ్చారు కదా, మీతో మాట్లాడుతుంటే అలాగే అనిపించింది, పని వాళ్ళు కూడా అదే అనుకుంటుంటే విన్నట్లు గుర్తు అని ఎవరి మీద నింద వేయలేక అంది. లేదు యశి, ఆది తనకి పెళ్లి కావాలని ఒక్క చిన్న మాట చెప్తే చాలు, ఉదయం కల్లా ఇంటికి కోడలు వచ్చేస్తుంది. కానీ వాడు ఒప్పుకోడు. మినిస్టర్ కూతురు వచ్చింది ఆశ్రమంలో తమ ఎన్జిఓస్ని కలుపుకోమని చెప్పడానికి. ఆ అమ్మాయి అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈఓగా చేస్తుంది. తన సంపాదన మన దేశం కోసం, ఇక్కడ అభాగ్యుల కోసం ఉపయోగించాలని మన ఆశ్రమంతో కొలాబరేట్ అవ్వడానికి ఎప్పటి నుంచో చూస్తుంటే ఆది అందుకు ఒప్పుకోలేదు. ఏదైనా మా సొంత డబ్బులతోనే చేయాలని వాడు పట్టుదల. వేరే ఎక్కడైనా ఇస్తే తన డబ్బులు అడ్డదారిలో పోతాయని 2 సంవత్సరాల నుంచి అడుగుతుంది. అప్పటికీ ఆదిత్య ఒప్పుకోలేదు. ఇక తప్పక వాళ్ళ నాన్న ఇక్కడ మినిస్టర్ అవ్వడంతో ఆయనతో అప్రోచ్ అయ్యింది. అంత ఆశపడుతుందని 2 ఏళ్ల నుంచి ఎక్కడా ఇవ్వకుండా మన కోసం వెయిట్ చేస్తుందని ఆదిని ఒప్పించాను. ఎటకేలకు నా మాటకి ఒప్పుకొని సరే అన్నాడు. అది రాజకీయంగా ఆయనకి ఉపయోగపడుతుందని మినిస్టర్ వచ్చాడు. ఆ అమ్మాయికి రావడం కుదరలేదు.
మేము ఓకే అన్నందుకే ఆయన సంతోషంతో స్వీట్స్ అవి తీసుకువచ్చారు. అంతే తప్ప వాళ్ళ కూతుర్ని ఆది చేసుకోవడం ఏంటి? అయితే సార్ అమ్మాయితో మీటింగ్ వెళ్ళారని చెప్పారుగా, మరి అక్కడ మనీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే కొన్ని ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, వాటి కోసమే మీటింగ్ కూడా. సారీ మేడం, నేనే తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నాను. దీనికి సారీ ఎందుకు? నేను నీకు చెప్పలేదు, నువ్వలా అనుకుంటావని నేను అనుకోలేదు. అయినా నవ్య రాకుండా ఆది పెళ్లి చూపులేంటి? అసలు పెళ్లి మాటలకైనా నవ్య ఇష్టం లేకుండా జరుగుతుందా అనడంతో నిజమే కదా, ఇంత జరుగుతుంటే నవ్య గారు ఎందుకు రాలేదని ఆలోచన నాకెందుకు రాలేదు అనుకుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మెడిసిన్స్ ఉండడంతో అవి వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు యమున గారు. ఆమె వెళ్ళాక కిచెన్లోకి వెళ్ళిన లలితమ్మ వెనకే యశిక వస్తుందని తన క్వార్టర్స్కి వెళ్ళిపోవడానికి చూస్తుంటే ఆమెను ఆపుతూ, ఆగండి ఆంటీ, ఆ రోజు నాతో ఎందుకు అలా చెప్పారు అని చేతులు కట్టుకుని సూటిగా ప్రశ్నించింది. అయ్యో, ముందు నేను అలాగే అనుకున్నాను, తర్వాత తెలిసింది విషయం అది కాదని. నువ్వు కూడా అడగకపోవడంతో నేను మర్చిపోయాను అంది. సరే, ఆ విషయం వదిలేయండి. నవ్య భర్త అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పారు, కానీ వాడు ఎందుకు అనుభవిస్తున్నాడని మీరు చెప్పారా? ఆదిత్య సార్ సైడే తప్పు ఉన్నట్టు ఎందుకు చెప్పారు? అదేనమ్మా, నవ్య అక్కని అతను చంపాడు అందుకే అని నాల్సింది. అక్కనే కాదు, తల్లిని తండ్రిని కూడా అతనే చంపాడు. అన్ని హత్యలు చేసిన వాడికి సార్ ఇన్ని రోజులు ఫుడ్ పెట్టి ఆ మాత్రం నీడ ఇచ్చారు. అదే నేనైతే నోట్లో గన్ పెట్టి సూట్ చేసేదాన్ని. ఇంకెప్పుడు ఇలా తిన్నింటి వాసన లెక్క పెట్టకండి. నాలా కొత్తగా వచ్చిన వారికి మీకు తెలిసిన మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ప్రచారం చేయకండి. ఇంకోసారి ఇలా ఎవరికైనా చెప్పినట్టుగా తెలిస్తే మాత్రం నేను సార్తో చెప్పేస్తాను అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఆమె అలా మొహం మీద అడగడంతో రగిలిపోయింది. నిన్నగాక మొన్న వచ్చిన ఇది కూడా నన్ను అనేదే. ఇప్పటి వరకు యమునానే నన్ను మాట అనలేదు. ఈ పిల్ల పిచ్చుక అంటుందా? నీ పొగరు దించకపోతే చూడు, ఆదిత్య సార్ అంటున్నావుగా, అతని చేతే నిన్ను ఇక్కడి నుంచి బయటికి గెంటించేలా చేస్తాను కసిగా అనుకుంటూ కూరగాయలు కొనడానికి బజారుకు వెళ్ళిన లలిత అక్కడ ఆల్రెడీ యాదగిరి కనబడ్డాడు. అరే లలితక్క, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నాతో అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏంటని ఆత్రంగా అడిగాడు. ఇక్కడ కాదు, కానీ నాతో రా అంటూ, నాకు దగ్గరగా నడవకు, దూరంగా నడు అని తన భారీ కాయాన్ని భారంగా లాక్కుంటూ వెజిటేబుల్ బజార్లోనే ఒక గల్లీలో ఉన్న అంగడిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కాసేపటికే అతను కూడా వెళ్ళగా ఆ దుకాణం లోపల ఉన్న చిన్న తలుపు తీసిన యాదీకి అక్కడ ఒక 10 మంది వరకు బాగా బలిసిన దేహాలతో నల్లగా కనిపించారు నైజీరియన్లు. వాళ్ళలో ఒకడు మాత్రం ఇక్కడి వాడే అనిపించింది. లోనికి వచ్చి దర్వాజా బంద్ చేయాలని అరిచినట్టే చెప్పిన లలితమ్మ మాటకి డోర్ వేశాడు. ఇదిగో మొన్న నాతో పాటు ప్యాలెస్లో ఉంటున్నాడని చెప్పానే, వీడే యాదగిరి. గార్డెన్లో చెట్లకి నీళ్ళని పెడుతూ సెక్యూరిటీకి సిగరెట్లు టీలు సప్లై చేస్తుంటాడు అని 4 అడుగులు ఉన్న యాతిని చూపించింది. అని నమ్మకంగా ఉంటాడా? తెలివిగా చెప్పిన పని చేస్తాడా? దొరికితే నాకంటే ముందే ఆ ఆదిత్య చేతిలో నామరూపాలు లేకుండా పోతాడని చేతిలో ఉన్న గంజాయి గొట్టంలో గాఢంగా పొగ పీల్చాడు. అరే, నేను ఉంటాను కదా అక్కడే, నేను చూసుకుంటాను. పైగా నన్ను ఆదిత్య కూడా అనుమానించే సమస్య లేదు. కానీ ఆ ఇంట్లో కొత్తగా ఒక పిల్ల చేరింది. 6 నెలలు అవుతుందిలే. ఏదైనా జరిగితే ఆ పిల్లకి నా మీద అనుమానం రావచ్చు, కానీ అంతవరకు అది ఉండకూడదు అంది. ఎవరు అన్నాడు. ఫోన్లో ఉన్న యషి ఫోటో చూపించింది. వావ్, ఎంత బాగుంది, నాకిది కావాలి అన్నాడు మొన్న ఫోటోను కోరికగా చూస్తూ. మున్నా అని కసిరింది లలిత. అబ్బా లల్లి, నువ్వు ఉండగా నేను ఎవరిని ఉంచుకోను, కానీ ఇలాంటి ఆడపిల్లని చూస్తే మాత్రం ఆగలేను నేను. నువ్వు ఆదిత్యాన్ని చంపాలని చూస్తున్నావు, ఓకే, కానీ నాకు ఇది ఒక రాత్రి అంతా కావాలి. ఆదిత్య చచ్చిపోతే మన ప్లాన్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా చంపేసి ఆ ప్యాలెస్ని మన గుప్పెట్లోకి తెచ్చుకొని ఏల్దాం. అప్పుడు నువ్వే కదా నా రాణివి అని చెయ్యి పట్టుకున్నాడు. సర్లే, ముందు అయితే ఆదిత్య కోసం ఎలాంటి విషయం రెడీ చేసావో చెప్పు. ఏదైనా తేడా జరిగిందా నా శవం కూడా మిగలనివ్వడు. ఫారెన్ నుంచి పవర్ఫుల్ డ్రగ్స్ తెప్పిస్తున్నా, వచ్చాక నీకు కబురు చేస్తాను. టైం చూసుకుని ఆదిత్య మనకి దొరికితే వెంటనే నువ్వు రాకుండా వీడిని పంపు, అప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడైతే రా అని ఆమెను తీసుకొని వేరే గదిలోకి వెళ్తూ, రే, ఆ యాదిగాడికి ఆ మందు పోయి రుచి చూస్తాడు అని పక్కనోడికి చెప్పి వెళ్ళాడు. వద్దు, ఇప్పుడు వెళ్తే నన్ను గుర్తుపడతారు. నాకు బాటిల్ ఇచ్చేస్తే నేను సీక్రెట్గా తాగుతా అన్నాడు.
సరే అని బాటిల్ ఇచ్చి, మరి అమ్మాయి వద్దా అన్నాడు ఒకడు. ఏంటి అమ్మాయా నాకా అని నోరు తెరిచాడు. ఆ అదిగో అక్కడ అని వెనక ఉన్న హైట్ ఉన్న అమ్మాయిని చూపించి చెప్పాడు. అప్పటి వరకు తాను ఒక మగాడు అన్న ఆలోచన రాని వాడికి ఆడదాన్ని చూడగానే ఆగలేదు. తనేమనదా నన్ను అంటుండగానే పక్కనోడి సైగలతో వచ్చిన ఆ పిల్ల యాదిగాడిని లాక్కొని గదిలోకి తీసుకెళ్లి చొక్కా తీసి పడేసి వాడి మీద వాలింది. అవ్వడానికి 25 గాని వాడి అవతారానికి ఎవ్వరూ అలా అనుకోరు. దొరక్క వచ్చిన అదృష్టాన్ని వాడు మాత్రం ఎందుకు వదులుకుంటాడు? ఆ పిల్ల అనుభవంతో చూపిస్తున్న సుఖానికి మళ్ళీ మళ్ళీ అక్కడికి రావాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అనుకుంటూ అరేబియన్ గుర్రంలా తన మీద స్వారీ చేస్తున్న ఆమె పనితనానికి ఇస్తున్న కిక్కుకి దాసోహమయ్యాడు.